ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది, దేవుని మహాకృపను బట్టి గ్రామ సువార్త చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృపలో కొర్లకుంట సింహాద్రిపురం దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో 2 దినాలు సువార్త చక్కగా దేవుడు జరిగించడానికి చూపించారు. మరొక వారంలో మరొక గ్రామాన్ని స్వార్థ కొరకు వెళ్ళడం జరిగింది. కనుక మీరు ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపడుతూ చక్కగా దివ్యమైన వర్తమానాల చేత హెచ్చరించబడుతూ నడిపించబడుతున్న మీకు ఈ యొక్క వర్తమానాలు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు ఆ యొక్క మీ ఫోన్లో కామెంట్ పెట్టండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చూడండి, కీర్తన గ్రంథం 34 అధ్యాయం 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. చక్కని వాక్యం చెప్తూ ఉన్నారు. ఏమని? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. ఏంటి అంట? సింహపు పిల్లలు అంటే అడవిలో పోరాడి ఆహారాన్ని సంపాదించుకున్న టాలెంట్ ఉన్న సింహపు పిల్లలే లేమి గలవై ఆకలిగొనును. అంటే అవి కూడా అంత వేటాడగలిగే సామర్థ్యం ఉన్నటువంటి సింహపు పిల్లలు కూడా ఆకలిగా ఉంటాయి అంట, లేమి గలవై. కానీ యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎవరిని ఆశ్రయిస్తే? దేవుని యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. హృదయ బిడ్డలారా, నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుని కనుక నువ్వు ఆశ్రయించగలిగితే నీకు ఏ మేలు కొదువై ఉండదు. ఒకసారి బైబిల్ మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి మేలు కొదువై ఉండలేదని చెప్పడానికి కొన్ని సూచకంగా కొన్ని ఆలోచనలు చెప్తాను. హృదయ బిడ్డలారా, ఒక విధవరాలు తను అప్పుల బాధలో తన భర్త చనిపోయినప్పుడు పిల్లల్ని పనివారు తీసుకెళ్తారని చెప్పినప్పుడు ఇక అప్పు ఇచ్చిన వాడిని తీసుకెళ్తారంటే అప్పుడు ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఆశ్రయించింది. ఎవరి ద్వారా అంటే దేవుని సావుకుడి ద్వారా ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించిందో ఆమెకు హృదయ బిడ్డలారా, దేవుడు అద్భుతంగా ఆ ఖాళీ కుండలన్నీ నింపి ఆ నూనెతో నింపినప్పుడు ఆ నూనె అమ్ముకుని తన అప్పులు తీర్చుకుని తన జీవితంలో గొప్ప మేలు పొందుకుంది. అందుకనే ఈ ఉదయం మీరు నేర్చుకోవాల్సినది తెలుసా? ఏది కొదువైందని బాధపడే కంటే దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన ఆశ్రయించిన వారు ఏ మేలు కొదువై ఉండవు. ఉదాహరణ, మేము కూడా మా పరిస్థితులు భయంకరంగా దారుణంగా ఉండేవి. సావ ప్రారంభంలో దేవుణ్ణి అడుగుతూ ఉండగా దేవుడు మాకు మేలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్రయించిన కొలది మాకు ఏది కావాలి, చర్చ్ పరంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ప్రతిదీ ఆయన మాకు ఇస్తూ ఉన్నాడు. నేడు మీకు కూడా ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం ఈ రీతిగా ప్రార్థన చేసుకుని కృపించాం. వేటాడే సింహాన్ని పిల్లలైన ఆకలిగా ఉంటాయని, నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉన్నదని చక్కని వర్తమానం చెప్పారు. నిజమే, నిన్ను ఆశ్రయించిన వారు ఎంతో భక్తులు ఆశీర్వదించబడ్డారు. అలాగే మమ్మల్ని కూడా ఆశీర్వదించి కుటుంబాలను బిడ్డలు దీవించమని, జరిగించిన కోడికలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా మరొక గ్రామానికి మమ్మల్ని నడిపించి ఆటంకాలు తొలగించమని, సహకరిస్తున్న బిడ్డల కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ ఆల్.